విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడ గ్రామంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు జరజాన నీలయ్య మాట్లాడుతూ రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు గడుస్తున్నా బడుగు బలహీన వర్గాల పరిస్థితులు మారలేదని, భారత రాజ్యాంగం పట్ల అందరికీ అవగాహన ఉండాలని, ప్రతి ప్రభుత్వ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థికి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గులివిందల శ్రీనివాసరావు, కేత శంకరరావు, తేగల మోహన్, కుప్పిలి అన్నాజీరావు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. మీరు అందరికి ఉద్యోగాలు వచ్చినంత ఆయనకి వచ్చాయి. నేను పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదము శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించనని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటే ఈ భారతదేశంలో 1947కు ముందు మనకి రాజ్యాంగం లేదు. ఎందుకంటే మనకు స్వతంత్రమే లేదు. స్వతంత్రం లేకపోయినప్పుడు రాజ్యాంగం లేదు. అంతకుముందు రాజ్యాంగం ఉండే మనుధర్మ శాస్త్రం అని ఉండేది. ఆ మనుధర్మ శాస్త్రాన్ని బేస్ చేసుకొని శిక్షలు కానీ, లేదంటే ఎవరికైనా జరిమానా వేయాలన్నా, లేదంటే ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఆ మనుధర్మ శాస్త్రం ప్రకారం జరిగేది. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత మనకు 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949 ఈ నెల ఇదే రోజున ఆయన పార్లమెంట్కి అప్పచెప్పాడు. కానీ వారు 59 కాకుండా 60 నుంచి ఇంప్లిమెంటేషన్ చేశారు. దాన్ని అప్పటి నుంచి భారత రాజ్యాంగం మనల్ని మనం పరిపాలించుకోవడం, మన చట్టాలు మనం గౌరవించుకోవడం, మన వ్యవస్థను మనం ఎలా పరిపాలించుకోవాలో స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో రాశారు. అంబేద్కరు ఒక్క మన దేశానికే కాదు, యావత్ ప్రపంచానికి, యావత్ 250 దేశాలు ఉంటే అన్ని దేశాలకు కూడా అతన్ని యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అతన్ని సింబల్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి ప్రతీక, ఇతను ప్రపంచ మేధావి అని గుర్తించింది. అంటే నువ్వో నేనో మన ఆంధ్రప్రదేశ్లో మన ఇండియా కూడా కాదు, యావత్ భారతదేశం